మరి ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి డాక్టర్ గారు? రైట్. ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు సో, వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి హార్మోనల్ ఆప్షన్స్. ఇంకోటేంటంటే ఫిజికల్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్ అంటే ఏంటంటే కండోమ్ యూజ్ చేయడం. కండోమ్ అనేది మనం ఫిజికల్‌గా స్పెర్మ్ వాళ్ళలో ఎంటర్ కాకుండా చూస్తుంది కాబట్టి దాన్ని ఫిజికల్ బ్యారియర్ అంటారు. లేకపోతే మనకు హార్మోనల్ పిల్స్ ఉన్నాయన్నమాట. మనకు కమర్షియల్‌గా గూడా అంటే ఆన్ ది కౌంటర్ చాలా పిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. సో, అన్‌వాంటెడ్ అని, పిల్ 72 అని, ఐ పిల్ అని డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. సో, ఆ పిల్ వాడొచ్చు. బట్ ఇది గూడా ఏంటంటే 100% ప్రివెన్షన్ కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ప్రివెంట్ అవుతది. దీనివల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ హార్మోనల్ పిల్స్ వాడడం వల్ల. హ్మ్. సో, మెయిన్ సైడ్ ఎఫెక్ట్ మేము చూసేది హార్మోనల్ పిల్స్ ద్వారా ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది అంటే బేబీ ఇంప్లాంటేషన్ అనేది యుటరస్‌లో ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి యుటరస్‌లో లేకుండా ఇదేంటంటే ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ ఎక్కడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో చిన్న ట్యూబ్ ఉంటుందన్నమాట. ఆ ట్యూబ్‌లోనే ఇంప్లాంట్ అయిపోతుంది. అక్కడే బేబీ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది.